ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఈ ధనుస్సు రాశి వర్తిస్తుంది. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల అధికమైనటువంటి తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి ధనయోగం వచ్చేటువంటి యోగం ఉంది. వీరికి అదృష్టవంతులుగా మంచి పేరు తెచ్చుకుంటారు, అదృష్టవంతులు అని అంటారు. వ్యాపారస్తులకు ఊహించని దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు కూడా అన్నీ తీర్చేస్తారు, రుణాలన్నీ కూడా తీరిపోతాయి. బ్యాంకు రుణాలన్నీ అనుకోకుండా భూములు కొంటారు, గృహాలు కొంటారు, స్థలాలు కొంటారు, గృహప్రవేశాలు చేస్తారు. కొన్ని ఇళ్ళని రిపేర్ చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన సౌఖ్యం కూడా కలుగుతుంది వీరికి. ఎప్పటి నుంచో సంతానం లేని వారికి, బాధపడుతున్న వారికి ఈ ఫిబ్రవరి నెలలో సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరంగా స్త్రీలకు బాగుంటుంది. ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. అందరితో కలిసిమెలిసి ఉంటారు. కుటుంబంలో వీరు అనేక మార్గాలలో ధనాన్ని సంపాదించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విలాసవంతమైన విహారయాత్రలు కూడా చేస్తారు. క్రమశిక్షణతో నడుచుకుంటారు. రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. భూములు కొంటారు, పొలాలు కొనుగోలు చేస్తారు, గృహాలు కొంటారు, వాహనాలు కొంటారు, పాతవి అమ్మివేస్తారు. స్నేహితుల వలన మంచి లబ్ధి పొందుతారు. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మీకు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, బదిలీలు కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా సమయానికి అందుతాయి. విదేశాల్లో ఉండేవారికి గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. డబ్బుల విషయంలో అవకతవకలు జరగవచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. దాచుకున్న డబ్బులు అభివృద్ధి పరుచుకోగలుగుతారు. వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో. ఈ ధనుస్సు రాశి వారికి సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమికులకు సంతోషాన్ని పంచుకుంటారు. ప్రేమికులు ఒకరికొకరు ఆనందంగా ఉంటారు, సంతోషాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. రాజకీయ నాయకులకి కొంత కొత్త మలుపులు తిరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు కొంత ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. విజయాన్ని సాధిస్తారు. కార్యకర్తలు అనుకూలిస్తారు. ప్రజల మద్దతు ఉంటుంది. వీరికి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అలాగే అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ ధనుసు రాశి వారు కొబ్బరి నీళ్లతోటి ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే గోవుకు గరిక ఆహారంగా తినిపించడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీ శత్రువులందరూ కూడా మిత్రులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.